నది ఒడ్డున కిరాణా షాపులు. పక్షుల గ్రామాన్ని రెండుగా చీలుస్తూ ప్రవహించేది ప్రశాంత నది. ఈ నదికి ఒక ఒడ్డున గ్రామం, పశ్చిమ ఒడ్డు, అవతలి ఒడ్డున పొలం గట్లు, తూర్పు ఒడ్డు ఉండేవి. వ్యాపారం కోసం రెండు ప్రధాన కిరాణా షాపులు ఈ నది ఒడ్డునే వెలిశాయి. పశ్చిమ ఒడ్డున అంటే గ్రామానికి దగ్గరగా తుని పిచ్చుక తన నిజాయితీ కిరాణా షాపును నడిపేది. ఆమె షాపులో తక్కువ లాభంతో మంచి నాణ్యత గల సరుకులు మాత్రమే ఉండేవి. ఇక నదికి సరిగ్గా అవతలి ఒడ్డున పోటీగా చిచ్చుకాకి తన గొప్పల డాబాను నడిపేది. చిచ్చు షాపులో సరుకుల కంటే ఆమె చెప్పే అబద్ధపు ఆఫర్లు, గొప్పలే ఎక్కువగా ఉండేవి. ఈ రెండు షాపుల మధ్య ఉన్న ఏకైక వారధి నదిపై వేసిన పాత చెక్క వంతెన. ఈ వంతెన కేవలం సరుకులనే కాదు, తుని చిచ్చుల మధ్య గట్టి పోటీని, గొడవలను కూడా కలుపుతూ ఉండేది. వంతెన దగ్గర ఉదయం పూట యుద్ధం. ఒక ప్రశాంతమైన ఉదయం గ్రామం నుండి లూసీ పావురం మరియు కుహుబాతు చిచ్చు షాపు వైపు బయలుదేరారు. అదే సమయంలో తుని పిచ్చుక తన షాప్ ముందు కూర్చొని సరుకులను సర్దుకుంటోంది. తుని పిచ్చుక నవ్వుతూ, రండి రండి లూసీ గారు, కుహు గారు, మళ్ళీ కష్టపడి వంతెన దాటుతున్నారు. పొద్దు పొద్దున్నే అంత కష్టం ఎందుకు? నా షాప్ ఇక్కడే ఉంది కదా, మీకోసం నిన్ననే కొత్త బెల్లం తెప్పించాను, రుచి చూసి వెళ్ళండి. తుని, నీ బెల్లం రుచి గురించి మాకు తెలుసు కాని ఈ రోజు మళ్ళీ అవతల వైపు వెళ్ళక తప్పడం లేదు. అవును తుని, చిచ్చుకాకి కొత్త లక్కీ డిప్ స్కీమ్ పెట్టిందంట. ప్రతి 100 రూపాయల కొనుగోలుపై ఒక బహుమతి గెలుచుకోవచ్చట. మా అదృష్టం ఎలా ఉందో చూద్దామని వెళ్తున్నాం. తుని పిచ్చుక నిట్టూర్చి, అయ్యో కుహు గారు, అది లక్కీ డిప్ కాదు, అది అబద్ధాల డిప్. ఆమెచ్చే బహుమతులేంటో తెలుసా? ఉప్పు ప్యాకెట్ కొంటే కరివేపాకు ఫ్రీ, అది కూడా నిన్నటి కరివేపాకు. ఆ గొప్పల కోసం మీరెందుకు కష్టపడతారు? కుహుబాతు చివరికి నిర్ణయించుకుని, లేదులేదుని, 10 రోజులుగా మీ షాప్లోనే తీసుకున్నాం. ఈ రోజు ఒక్క మార్పు కోసం వెళ్ళొస్తాము. లూసీ కుహు వెళ్ళగానే చిచ్చుకాకి వంతెన అవతల నుండి అరుస్తూ తునిని ఎగతాళి చేసింది. చిచ్చుకాకి దూరం నుండి బిగ్గరగా, ఏంటి తుని, ఇవాళ కూడా నీకు కస్టమర్లు రాలేదా? నన్ను చూడ, నా షాప్ ముందు ఈగల కంటే ఎక్కువ కస్టమర్లు ఉన్నారు. వాళ్ళు కష్టపడి నది దాటి నా దగ్గరకే వస్తున్నారు. అంటే నా సరుకుల్లో, నా అదృష్టంలో ఎంత పవర్ ఉందో చూడ. తుని పిచ్చుక శాంతంగా, చిచ్చు, నది దాటి వస్తున్నారంటే నీ సరుకులు గొప్పవని కాదు, నీ మాటల మాయ గొప్పదని అర్థం. నీ షాప్లో సరుకు రేటు అడిగితే ఆ రేటుతో పాటు 10 అబద్ధాలు కూడా ఫ్రీగా ఇస్తావు కదా, అందుకే ఒక జోక్ వినడానికి వస్తున్నారు. చిచ్చుకాకి పగలబడి నవ్వుతూ, ఆహాహా, నీ అసూయ చూడలేకపోతున్నానుతోనే. చూడు, లోసీ కుహు నా వైపు వచ్చేశారు. ఇక్కడికొస్తే 100కు 100 గొప్పలే. నువ్వు మాత్రం అబద్ధాలు చెప్పడానికి కూడా కష్టం పడతావు. చూడు, ఈ వారం నేను నదిలో డైమండ్ ఫిష్ దొరికిందని ఆఫర్ పెడితే రేపటి నుండి నదిలో చేపల కోసం కూడా జనాలు నా దగ్గరకే వస్తారు. తుని పిచ్చుక తల అడ్డంగా ఊపుతూ, చిచ్చు, నువ్వు మారవు. సరే, నా పని నేను చూసుకుంటాను. జై నిజాయితీ. షాప్ లో చిచ్చు అబద్ధపు గొప్పలు. లూసీ పావురం మరియు కుహుబాతు చిచ్చుకాకి షాప్ లోకి అడుగు పెట్టారు. చిచ్చుకాకి అతి ప్రేమగా వారిని పలకరిస్తూ, రండి రండి లూసీ గారు, కుహు గారు, వంతెన దాటొచ్చారంటే మీరు నా మీద ఎంత ప్రేమ ఉందో. మీరిద్దరూ ఈ వారం నా సూపర్ డీలక్స్ విఐపి కస్టమర్లు. లూసీ పావురం ఉబ్బిపోతూ, విఐపి కస్టమర్లవా? నిజంగానా చిచ్చు? అయితే మాకేమైనా ప్రత్యేక ఆఫర్ ఉందా? చిచ్చుకాకి నవ్వుతూ, అడగాల లూసీ గారు, మీకోసమే ఉంచాను. ఈ రోజు మీరు తీసుకునే ప్రతి వస్తువుపై డబల్ గొప్పలు ఫ్రీ. కుహుబాతు నిరాశగా, అదేంటి చిచ్చు, డబల్ గొప్పలేంటి? డబల్ బెల్లం ఫ్రీ ఇవ్వచ్చు కదా, మేము లక్కీ డిప్ కోసం వచ్చాం. చిచ్చుకాకి వెంటనే పరిస్థితిని మార్చి, అయ్యో లక్కీ డిప్పా? మీరు మరీను, ఆ లక్కీ డిప్ మామూలు కస్టమర్లకు. మీ ఇద్దరి కోసమే ప్రత్యేకంగా గ్యారంటీ గిఫ్ట్ స్కీమ్ ఉంది. ఈ రోజు నా దగ్గర గోధుమ పిండి, నూనె, పప్పు తీసుకుంటే వెంటనే నా భర్త మొన్న అమెరికా నుండి పంపిన ఆకాశవాణి రేడియో ఫ్రీ. లూసీ పావురం ఆశ్చర్యంగా, ఆకాశవాణి రేడియోనా? అది ఎంత గొప్ప రేడియో చిచ్చు? అబ్బో లూసీ, ఆ రేడియోలో కేవలం ఆకాశంలో ఉన్న గొప్ప గొప్ప పక్షుల పాటలు మాత్రమే వస్తాయి, మామూలు వార్తలు కాదు. దాని ధర దాదాపు 5000, కానీ మీకు ఫ్రీ. దాన్ని చూస్తే తుని కళ్ళల్లో అగ్గి పెట్టినట్టే ఉంటుంది. కాని చిచ్చు తన మనసులో, ఆ రేడియో పాడైపోయి మూలన పడింది, ఎలాగైనా వాళ్ళకి అంటగట్టాలి. కుహుబాతు సందేహంగా, బాగుంది చిచ్చు, కానీ మాకంత పెద్ద రేడియో ఎందుకు? మాకు వంటకు కావలసిన సరుకులు కావాలి. చిచ్చుకాకి కోపంగా, అయ్యా కుహు, మీరు మరీ చిన్నగా ఆలోచిస్తున్నారు. గొప్ప రేడియో ఉంటేనే కదా గొప్ప పాటలు వినగలం. సరేలే, లక్కీ డిప్ లోకి రండి, 100 రూపాయల సరుకులు తీసుకోండి. కుహుబాతు సరుకులు తీసుకున్నాక, ఈ తీసుకో చిచ్చు, నాకు 100 అయింది. ఇప్పుడు లక్కీ డిప్. చిచ్చుకాకి ఒక చిన్న చీటీ తీసిస్తూ, ఇదిగా తీసుకో కుహ,
ఈ చీటీపై రాసున్న బహుమతి నీదే. కుహుబాతు చీటిని చూసి, ఒక ఉల్లిపాయ ఫ్రీ. ఇదేంటి చిచ్చు, మీ లక్కీ డిప్ లో ఎంత చిన్న బహుమతా? చిచ్చుకాకి వెంటనే మాట మార్చి, అయ్యో కుహు, నువ్వు మరీను ఆ ఒక్క ఉల్లిపాయ కాదు, ఆ ఉల్లిపాయ మాయా ఉల్లిపాయ. అది దొరికితే నీ ఇంట్లో పప్పు రుచి రెట్టింపు అవుతుంది. దానికోసం సిటీ నుండి గొప్ప చెఫ్లు కూడా అడుగుతుంటారు. లూసీ పావురం విసుగ్గా, చిచ్చు నువ్వు మారవు. ప్రతి చిన్న వస్తువుకి ఒక పెద్ద కథ చెబుతావు. అందుకే తుని షాప్ లో ప్రశాంతంగా సరుకులు తీసుకోవచ్చు. చిచ్చుకాకి కోపంగా, లూసీ నువ్వు మరీను, నా షాప్ లో గాలి కూడా గొప్పగానే ఉంటుంది. సరేలే, ఇంకో 100 రూపాయల సరుకు తీసుకో. ఆ మాయా ఉల్లిపాయతో పాటు ఒక పెద్ద లడ్డు బాక్స్ కూడా ఫ్రీ. లూసీ కుహు విసుగ్గా మరికొంత సరుకులు కొని ఆకాశవాణి రేడియోను, ఒక మాయా ఉల్లిపాయను తీసుకుని ఇంటికి బయలుదేరారు. చిచ్చుకాకి లాభం తక్కువ వచ్చినా గొప్ప మాత్రం ఎక్కువగా వచ్చింది కదా అని నవ్వుకుంది. చిన్నుకాకి బుజ్జిపిచ్చుక బర్నొచిలుకల ముచ్చట్లు. సాయంత్రం పిల్లలు చిన్నుకాకి బుజ్జిపిచ్చుక బర్నొచిలుక నది ఒడ్డున ఆడుకుంటున్నారు. చిన్నగా, ఈరోజు మా అమ్మ నీ షాప్ గురించి, మీ అమ్మ గొప్పల గురించి చెప్పింది. చిన్నుకాకి నిట్టూరుస్తూ, అబ్బా, మా అమ్మ గొప్పలు, మీ అమ్మ మాటలు రోజు ఇదే కదా. మీ అమ్మ కూడా వంతెన దాటి మరీ మా షాప్కి వచ్చిందా? లీటర్ చిన్నుక, మా అమ్మ షాప్ లోనే తీసుకుంది. మా అమ్మ చెప్పింది, తుని షాప్ లో తీసుకుంటే గ్యారెంటీగా నాణ్యమైన సరుకులు వస్తాయి, చిట్టు షాప్ లో తీసుకుంటే గ్యారెంటీగా అబద్ధాలు వస్తాయని. చిన్నుకాకి బాధగా, నువ్వు మరేడు బుజ్జి, మా అమ్మ గొప్పలు చెబుతుందని తెలుసు, కానీ మా షాప్ లో కూడా మంచి సరుకులుంటాయి. కాకపోతే ఆ గొప్పలు ఆ సరుకుల రుచిని దెబ్బతీస్తున్నాయి. బర్నొచిలుక నవ్వుతూ, మా అమ్మ చెప్పింది, నిన్న చిచ్చు అంటే మహిగ్రద్దకు మా షాప్ లో అప్పుడే చంద్రుడి నుండి దిగిన నూనొచ్చింది అని గొప్ప చెప్పిందంట. దాని ధర దాదాపు 10,000. చిన్నుకాకి తల పట్టుకుని, అమ్మో, ఈ విషయం నాకు తెలియదే. అది మామూలు నూనె కాదు, సూర్యకాంతి నూనె అని చెప్పింది. అది వేస్తే ఇంట్లో లైట్లు వేయనవసరం లేదట. మా అమ్మ గొప్పలకు ఒక హద్దు ఉండదు. చిన్నుక, మీ అమ్మ మాత్రం ఎందుకు ఇలా చేస్తుంది? డబ్బు కోసమా, గొప్ప కోసమా? నాకు తెలియదు బుజ్జి. అందరూ గొప్పలు చెబుతుంటే మా అమ్మ వాటిని మరింత గొప్పగా మార్చి చెబుతుంది. అది మా అమ్మకు ఒక అలవాటుగా మారి. సరేలే, ఆ మాటలు పక్కన పెట్టు. ఈ రోజు మనం ఆ గొప్పలన్నిటినీ మర్చిపోయి వంతెనపై సరదాగా ఆడుకుందాం. పిల్లలు ఆడుకుంటూ ఉండగా మహిగ్రద్ద వంతెన దాటి తుని పిచ్చుక షాపు వైపు వచ్చింది. మహిగ్రద్ద ఆవేదన, తుని సలహా. మహిగ్రద్ద తుని షాపు వద్దకు వచ్చి, తుని, నాకు కొంచెం ఉప్పు, కందిపప్పు కావాలి. ఈ చిచ్చుకాకి మాటలు విని విని నాకు తలనొప్పి వచ్చేసింది. తుని పిచ్చుక ఉత్సాహంగా, రండి రండి మహిగారు, ఏమైంది? ప్రశాంతంగా ఉండేవారు, ఇంత కోపంగా ఉన్నారు? ఇంకేముంది తుని, నిన్న చిచ్చుకాకి నన్ను చూసి చంద్రుడి నుండి దిగిన నూనె గురించి గొప్ప చెప్పింది. అది విని నేను ఏం మాట్లాడలేకపోయాను. నాకు కోపం వచ్చింది. మా కోడి పిల్లల వ్యాపారం గురించి నాకు చాలా గొప్పగా చెప్పాలని అనిపించింది, కానీ అది అబద్ధమైపోతుంది కదా అని ఆగాను. తుని పిచ్చుక నవ్వుతూ, అయ్యో మహిగారు, చిచ్చు అబద్ధాలకు మీరెందుకు బాధపడతారు? ఆమెకి కొత్త గొప్పలు చెప్పడం ఆమెకొక హాబీ. మీరు గొప్పగా చెప్పకపోయినా మీ పని గొప్ప. మీ కోడి పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో ఊరందరికీ తెలుసు. కాదు తుని, నువ్వు ఆ గొప్పలకు ఏమి సమాధానం చెప్పవా? నేను సమాధానం చెబితే అది మళ్ళీ గొప్పల పోటీ అవుతుంది. ఆ పోటీలో చిచ్చుగారినే గెలిపిస్తాను. ఎందుకంటే ఆమె అబద్ధాలు చెప్పడానికి ఎక్కువగా కష్టపడుతుంది. నేను మాత్రం నిజాయితీగా సరుకులు అమ్మడానికి కష్టపడతాను. ఆ పనిలో ఉండే గొప్పతనం వేరు. నీ మాటలు నిజం తుని. ప్రశాంతంగా నిజాయితీగా జీవించడమే గొప్పతనం. నేను రేపటి నుండి చిచ్చు గొప్పలకు అస్సలు రియాక్ట్ అవ్వను. అదే మంచిది మహిగారు. మీరు తీసుకునే సరుకుల్లో నిజాయితీ ఉంటే వంట రుచి బాగుంటుంది. అప్పుడు ప్రశాంతత అదే వస్తుంది. మహిగ్రద్ద సరుకులు తీసుకుని తుని మాటలకు సంతృప్తి చెంది ఇంటికి బయలుదేరింది. చిచ్చు కొత్త ఆలోచన, గొప్పల డబ్బా. ఇక మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి నిన్నట్నుండి ఏ కస్టమరు రాలేదు. అంతా తుని షాప్ కి వెళ్తున్నారు. చిచ్చుకి కోపం వచ్చింది. ఇక స్వాగతం అంటూ, ఈతోనే మళ్ళీ ఏదో ఒక మాయ చేసింది. నా గొప్పలని వినడానికి కూడా ఎవరూ రావడం లేదు. అంతా నా షాప్ గురించి అబద్ధాలు చెప్తున్నట్టున్నారు. ఈసారి నేను కొత్త టెక్నిక్ వాడాలి. చిన్నుకాకి షాప్ లో సరుకులని సర్దుతూ, అమ్మో, ఈ రోజు మళ్ళీ ఏ కొత్త ప్లాన్ వేస్తున్నావు? చంద్రుడి నూనె ఆఫర్ మానేసావు కదా? ఒరే చిన్నగా, నువ్వు మరేంరా మా అమ్మను అనుమానిస్తున్నావా? ఈసారి గొప్ప కాదు, గొప్పల డబ్బా పెట్టబోతున్నాను. చిన్నుకాకి ఆశ్చర్యంగా, గొప్పల డబ్బా ఏంటమ్మా? చిచ్చుకాకి వివరిస్తూ, చూడరా చిన్నగా, నది ఒడ్డున ఒక పెద్ద డబ్బా పెడతాను. ప్రతి కస్టమరు నా షాపుకి వచ్చే ముందు ఆ డబ్బాలో తమకు తెలిసిన అతిపెద్ద గొప్పను రాసి వెయ్యాలి.
ఎవరైతే నన్ను ఆశ్చర్యపరిచే గొప్పను రాస్తారో వాళ్ళకే నా షాప్ లో సగం ధరకు సరుకులు ఇస్తాను. చిన్నుకాకి నవ్వుతూ, అమ్మో ఇది బాగుంది. మా అమ్మ గొప్పల పిచ్చికి మందు లేదు. అయితే ఆ డబ్బాని ఎక్కడ పెడతావు? ఆ తుని షాప్ ఎదురుగానే వంతెన చివర్లో పెడతాను. ఆ తుని కళ్ళ ముందే కస్టమర్లంతా గొప్పలు రాసి నా షాప్ కి రావాలి. అప్పుడు తుని ముఖం చూడాలి. చిచ్చుకాకి పెద్ద ఖాళీ టిన్ డబ్బాను పెట్టుకుని దానిపై మీ గొప్పను రాయండి, 50% ఆఫర్ పొందండి అని రాసి వంతెన దగ్గర తుని షాప్ కు ఎదురుగా పెట్టింది. తుని రియాక్షన్ మరియు మహిగ్రద్ద హాస్యం. కొద్దిసేపటికే చోటు చిలుక మరియు లూసీ పావురం వంతెన దాటడానికని వచ్చారు. డబ్బా చూసి ఆశ్చర్యపోయారు. చోటు చిలుక డబ్బా చూసి, అమ్మో ఇదేంటి చిన్ను, మీ అమ్మ కొత్త ప్రయోగమా? గొప్పల డబ్బా అంట. అవును చోటు ఆంటీ, ఈ రోజు నుండి గొప్పలు రాస్తేనే సరుకులు సగం ధరకే ఇస్తారట. లూసీ పావురం గర్వంగా, నాకింతకంటే మంచి అవకాశం ఏముంటుంది? నా మెడలో ఉన్న కొత్త బంగారం గొలుసు గురించి గొప్పగా రాస్తే చాలు, వెంటనే ఆఫర్ నాదే అంటూ చీటీ తీసుకుని ఏదో రాసి డబ్బాలో వేసింది. చోటు చిలుక తల పట్టుకుని, లూసీ నువ్వు మరీను, నీ గొప్పల పిచ్చి ఎప్పటికీ పోదు. సరే నేనేదో తెలివిగా రాస్తాను. చిన్నగా రాసి వేసింది. తుని పిచ్చుక ఇదంతా చూసి నవ్వుకుంది. అప్పుడే మహిగ్రద్ద కూడా వచ్చింది. మహిగ్రద్ద నవ్వుతూ, అబ్బా చిచ్చుగారు, మీరు మరీను ఈ రోజు గొప్పల పోటీ పెడితే రేపు అబద్ధాల పోటీ పెడతారా? చిచ్చుకాకి గొప్పగా, మహిగారు ఈ గొప్పల పోటీ కాదు, ధైర్యవంతుల పోటీ. ఎవరైతే గొప్పగా అబద్ధం లేకుండా తమ గొప్పను రాస్తారో వాళ్ళకే సగం ధర. తుని పిచ్చుక నవ్వు ఆపుకోలేక, చిచ్చు నువ్వు గొప్పగా మాట్లాడకుండా ఒక్క నిమిషం ఉండలేవు. ఆ డబ్బా నిండా గొప్పలు వేశాక నువ్వు దాన్ని చదివేసరికి సాయంత్రం అవుతుంది. చిచ్చుకాకి ధీమాగా, తునే నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. నేను అన్ని గొప్పల్ని చదివి నిజమైన గొప్పను ఎంపిక చేస్తాను. మహిగ్రద్ద నవ్వుతూ, ఆ చిచ్చు, నిజమైన గొప్ప ఏంటో తెలుసా? ఆ డబ్బాలో అబద్ధం లేకుండా ఒక్క గొప్పను రాసినా అదే నిజమైన గొప్ప అవుతుంది. చిచ్చుకాకి కొద్దిగా కోపంగా, మహిగారు మీరు నా గొప్పను అస్సలు అంగీకరించరు. ఈ రోజు ఈ పోటీ చూసి తుని షాపును ఖాళీ చేస్తాను. గొప్పల డబ్బా తెరవడం ఊహించని ట్విస్ట్. సాయంత్రం అయింది. చిచ్చుకాకి ఉత్సాహంగా గొప్పల డబ్బాను తెరిచి కూర్చుంది. తుని పిచ్చుక, చోటు చిలుక, లూసీ పావురం, కుహుబాతు ఇంకా మహిగ్రద్ద అందరూ చుట్టూ చేరారు. పిల్లలు కూడా ఉత్సాహంగా చూస్తున్నారు. చిచ్చుకాకి గొప్పగా, రండి రండి, ఈ రోజు నా షాపును ఎవరు గెలిపించారో చూద్దాం. ఇప్పుడు నేను గొప్పలన్నింటినీ చదువుతాను. తునే చూడు. తుని పిచ్చుక శాంతంగా, చదువు చిచ్చు. మొదటి చీటీ చదివి, నా మెడలో ఉన్న గొలుసు మొత్తం బంగారమే. ఈ ఊర్లో ఎవరి దగ్గర లేదు. ఇది లోసి రాసి ఉంటుంది. నువ్వు ఆఫర్ కు అనర్హురాలివి రోసి. అయ్యో ఎందుకు? ఎందుకంటే నా దగ్గర లాకర్ లో పెట్టిన బంగారం గురించి నీకు తెలీదు. ఇక రెండో చీటీ చదివి, నేను ఇంట్లోనే 100 రకాల పచ్చళ్ళు తయారు చేయగలను. నాకంత తెలివుందే. ఇది చోటు, నువ్వు కూడా అనర్హురాలివి. ఈ ఊర్లో నూడిల్స్ తినే పక్షులే ఎక్కువ. పచ్చళ్ళు ఎవరికి కావాలి? చిచ్చు నువ్వు మరీను. చిచ్చుకాకి మూడో చీటీ చదివి, నేనొక్క పిల్లకి బదులు ఒకేసారి 10 కోడి పిల్లల్ని పొదగలను. ఇది మహి, నువ్వు ఎప్పటికీ అబద్ధాలు చెప్పడం మానేయవు. 10 కోడి పిల్లల్ని పొదిగితే ఆ పిల్లలు ఏం తిని బతుకుతాయి? నువ్వు కూడా అనర్హురాలివి. మహిగ్రద్ద శాంతంగా, ఆ చిచ్చు, ఇది నా గొప్ప కాదు, నా నిజాయితీ. చిచ్చుకాకి విసుగ్గా, సరేలే, 4వ చీటీ చదువుతాను. నేను రోజు నా భర్తను ప్రేమగా చూసుకుంటాను. నా కుటుంబమే నాకు గొప్ప. ఇదైతే కుహు, నువ్వు కూడా అనర్హురాలివి. డబ్బు బంగారం గురించి గొప్పగా చెప్పకుండా కుటుంబం గురించి గొప్పగా చెబితే ఆఫర్ రాదమ్మావు. అందరూ చిచ్చుకాకి తీర్పుకు కోపంగా ఉన్నారు. ఆమె మాత్రం గర్వంగా చివరి చీటిని తీసింది. చివరిది, ఇదే గెలుస్తుంది. చీటిని తెరచి చదువుతూ ఉండగా ఆమె ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఏమైంది చిచ్చు, ఎందుకు ఆగిపోయావు? చిచ్చుకాకి మెల్లగా చదువుతూ, నా గొప్ప ఏంటంటే మా అమ్మ చెప్పే గొప్పలన్నింటినీ నేను నమ్మకుండా నా స్నేహితులతో ఆడుకోవడానికి వంతెన దాటి వస్తాను. మా అమ్మ గొప్ప కంటే నా స్నేహమే గొప్ప. చిచ్చుకాకి అర్థమైంది. ఆ చీటి రాసింది మరెవరో కాదు, తన కొడుకు చిన్నుకాకి. ఈ మాటలు విని తుని, మహి, చోటు, లూసీ, కుహు అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. చిచ్చుకాకి కళ్ళల్లో కన్నీళ్లొచ్చాయి. చిన్నుకాకి నవ్వుతూ ముందుకొచ్చి, అమ్మో ఇదే కదా అసలైన గొప్ప. చిచ్చుకాకి చిన్నుని కౌగిలించుకుని కన్నీళ్లతో, అవునరా చిన్నగా, నీ గొప్పే గొప్ప, నీ గొప్పే గొప్ప అంటూ చుట్టూ ఉన్న వారి వైపు తిరిగి, మీరు నన్ను క్షమించండి. నా గొప్పల పిచ్చికి చిన్నోనే సరైన సమాధానం చెప్పాడు. తుని పిచ్చుక చిచ్చుని ఓదారిస్తూ, చూడు చిచ్చు, నువ్వు గొప్పలు చెప్పడం మానేస్తే ఆటోమేటిక్ గా అందరూ నీ షాప్కే వస్తారు. ఎందుకంటే నిజాయితీ, నమ్మకం అనే గొప్పలు నీకిప్పటికే ఉన్నాయి. చిచ్చుకాకి నవ్వుతూ, తుని, రేపటి నుంచి మన 2 షాపుల మధ్య పోటీ ఉండదు. మన ఇద్దరి మధ్య స్నేహమే ఉంటుంది. ఇక ఆ రోజు నుండి చిచ్చుకాకి తన షాప్ ముందున్న గొప్పల డబ్బాను తీసేసింది. ఆ 2 షాపుల మధ్యున్న పోటీ ఆగిపోయింది.
ఆ చెక్క వంతెన కేవలం సరుకులను అమ్మే మార్గంగా కాకుండా చిచ్చు తునీల స్నేహానికి నిజాయితీగా ప్రతీకగా మారింది. పిల్లలు కూడా రెండు షాపుల మధ్య ప్రశాంతంగా సంతోషంగా ఆడుకోవడం మొదలుపెట్టారు. ఈ కథలోని నీతేంటంటే, అబద్ధపు కుప్పలతో పోటీలతో తాత్కాలిక లాభాలు రావచ్చు, కానీ నిజమైన సంతోషం, గొప్పతనం అనేది మన పిల్లలకు, స్నేహితులకు మనమిచ్చే నిజాయితీ మరియు నమ్మకంలోనే ఉంటుంది. చలిలో ఇంటికొచ్చిన చుట్టాలు. నవంబర్ నెల మధ్యలోకొచ్చేసరికి సిటీలో చలిగాలులు మెల్లగా మొదలయ్యాయి. ఉదయం 8 గంటల వరకు మంచు కురుస్తూనే ఉంది. అకస్మాత్తుగా చలి తీవ్రత పెరగడంతో ప్రభుత్వం స్కూళ్లకు 10 రోజులు సెలవులు ప్రకటించింది. మొదటి 2 రోజులు పిల్లలు టీవీ చూస్తూ, వీడియో గేమ్స్ ఆడుతూ చాలా ఎంజాయ్ చేశారు. కానీ 3వ రోజు వచ్చేసరికి వారికి బోర్ కొట్టడం మొదలైంది. అమ్మా, బోర్ కొట్టండి. స్కూల్ ఉంటేనే బాగుండేది. కనీసం ఫ్రెండ్స్ తో ఆడుకునేదాన్ని. బయటకెళ్ళడం అంటే చలి, ఇంట్లో ఉంటే బోర్. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్దామా ప్లీజ్? ఈ చలిలో ఎక్కడికి వెళ్తాం బుజ్జి? బయట చూడు ఎలా ఉందో. ఫ్రిడ్జ్ డోర్ తెరిచినట్లుంది. హాయిగా ఇంట్లో ఉండి కథల పుస్తకాలు చదువుకో. అదే సమయంలో పక్క అపార్ట్మెంట్లో చిన్ను కాకి, ఎదురింటి బన్ను చిలుక కూడా తమ తల్లులను ఇలాగే సతాయిస్తున్నారు. అమ్మ ప్లీజ్, ఎక్కడికైనా వెళ్దాం. నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ అమ్మమ్మ ఊళ్ళకెళ్లారు, మనం కూడా వెళ్దాం. చిచ్చుకాకి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటూ, ఒరే, నా ఫేస్ ప్యాక్ ఆరనివ్వరా ముందు. ఈ చలికి నా అందం పాడైపోతుంది. ఎక్కడికి వెళ్లేది లేదు. బన్ను చిలుక ఫ్రిడ్జ్ డోర్ తెరిచి లోపల చూస్తూ, అమ్మా, నాకు బోర్ కొడితే ఎక్కువ ఆకలేస్తుంది. ఫ్రిడ్జ్ లో ఏమీ లేవు. ఏదైనా కొత్త వెళ్తే కొత్త వంటలు తినొచ్చు కదా. నాన్నమ్మ చేత వంటలు గుర్తొస్తున్నాయి. పిల్లల గోల భరించలేక ముగ్గురు కోడళ్ళు తుని, చిచ్చు, చోటు ఫోన్లో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకున్నారు. హలో, మా బుజ్జిని భరించడం కష్టంగా ఉంది. ఏదైనా ప్లాన్ చేయకపోతే నా తల తినేస్తుంది. నా పరిస్థితి కూడా అంతే ఉందక్క. మా వాడు టీవీ రిమోట్ కోసం నాతో యుద్ధం చేస్తున్నాడు. నాకు ఒక ఐడియా వచ్చింది. మన అత్తయ్య గారుండే పల్లెటూరు ఇప్పుడు చాలా బాగుంటుంది. అక్కడ చలి ఇంకా ఎక్కువగా ఉన్నా స్వచ్ఛమైన గాలి, పొలాలు పిల్లలకు కొత్తగా ఉంటాయి. పైగా అత్తయ్యకు తోడుగా కూడా ఉంటుంది. సూపర్ ఐడియా అక్క. అత్తగారి చేతి వంటలు తిని చాలా రోజులైంది. మా బన్నుగాడికి సున్నుండలంటే ప్రాణం. వాడు అక్కడైతే హ్యాపీగా ఉంటాడు ఫుల్గా. మంచి ఐడియా, కానీ అత్తయ్యకు ముందుగా చెప్పొద్దు. సర్ప్రైజ్ ఇద్దాం. రేపు ఉదయమే బయలుదేరదాం. మరుసటి రోజు ఉదయం అందరూ కలిసి ఒక పెద్ద వ్యాన్ మాట్లాడుకుని పల్లెటూరుకి బయలుదేరారు. వ్యాన్ నిండా లగేజీ, తినడానికి స్నాక్స్, చలికి తట్టుకోవడానికి స్వెట్టర్లు, దుప్పట్లు నింపేశారు. దారి పొడవునా పిల్లలు పాటలు పాడుతూ, అంతాక్షరి ఆడుతూ, అల్లరి చేస్తూ వెళ్లారు. సిటీ దాటి పల్లెటూరు రోడ్లోకి రాగానే చలి తీవ్రత పెరిగింది. వ్యాన్ అద్దాల మీద మంచు బిందువులు ఏర్పడి బయట ఏమీ కనిపించకుండా పోయింది. అమ్మో, డ్రైవర్ అంకులు ఏసీ ఆన్ చేశారేంటి? కాళ్ళు గడ్డగట్టుకుపోతున్నాయి. ఒరే తెలివిలేనివాడా, ఇది ఏసీ కాదురా, నేచురల్ ఏసీ. పల్లెటూరి చల్లంటే మామూలుగా ఉండదు. నా మేకప్ కూడా గడ్డ కట్టేలా ఉంది. మహీకృత ఇల్లు ఊరి చివర కొండల పక్కన పెద్ద రావి చెట్టు నీడలో ఉంది. ఉదయం 10 గంటలైనా సూర్యుడు కనబడడం లేదు. పొగమంచు దట్టంగా కప్పేసి ఇల్లు కూడా సరిగ్గా కనిపించడం లేదు. వ్యాన్ గేటు ముందు ఆగింది. అందరూ స్వెట్టర్లు, మంకీ క్యాప్లు, గ్లౌజులు, సాక్స్లు, మఫ్లర్లు వేసుకుని గుండ్రంగా బంతుల్లా వ్యాన్లో నుండి కిందకి దిగారు. ఎవరి ముఖాలు వాళ్లకే గుర్తుపట్టలేనంతగా కప్పుకున్నారు. మహీగ్రద్ద వ్యాన్ శబ్దం విని బయటకొచ్చి కళ్ళు చిట్లించి పొగమంచులో నుంచి చూస్తూ, ఎవరది? ఇంత పొద్దున్నే వచ్చారు? దారి తప్పొచ్చారా? ఏ ఊరు బాబు మీది? తునిపిచ్చుక దగ్గరికెళ్లి మంకీ క్యాప్ తీసి నవ్వుతూ, అత్తయ్య గుర్తుపట్టలేదా? మేమే మీ కోడళ్ళం, మీ మనవలు. మహీగ్రద్ద ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి, ఓరి మీ దుంపల్దేగా, చెప్పబెట్టకుండా వచ్చారేంటి? దయ్యాలు పడ్డట్టు అందరూ ఒకేసారి వచ్చారు. ఎంత సర్ప్రైజ్ ఇచ్చారు అని ఆనందంతో అందర్నీ కౌగిలించుకుని లోపలికి ఆహ్వానించింది. అత్తయ్య, సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాం, కానీ ఈ చలి మమ్మల్ని సర్ప్రైజ్ చేసేలా ఉంది. బాబోయ్, సిటీలో ఫ్రిడ్జే బెటర్ దీనికంటే. నా ముక్కు ఐస్ గడ్డలా అయిపోయింది. బన్ను చిలుక ముక్కు తుడుచుకుంటూ, నానమ్మ, నా ముక్కు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టిన టొమాటోలా అయిపోయింది. ఏదైనా వేడిగా పెట్టవా? పొగలొచ్చే ఏదైనా సరే. ఇంటి లోపల కూడా చలి ఎముకలను కురికేస్తుంది. పెంకుటిల్లు కావడంతో చలిగాలులు సందుల నుండి వస్తున్నాయి. మహీగ్రద్ద వెంటనే
హాల్లో పెద్ద ఇత్తడి కుంపటి పెట్టి అందులో బొగ్గులేసి నిప్పులు రాజేసింది. ఆ ఎర్రటి నిప్పుల వేడికి అందరూ ప్రాణం లేచి వచ్చినట్లు ఫీలయ్యారు. అందరూ కుంపటి చుట్టూ గుండ్రంగా చేరి చేతులు కాచుకున్నారు. అమ్మయ్య, ఇప్పుడు కాస్త వెచ్చగా ఉంది. నానమ్మ ఆకలిస్తుంది. సిటీలో అమ్మ ఎప్పుడు బ్రెడ్ జాము పెడుతుంది. నువ్వేదైనా స్పెషల్ చేయవా? మీరొస్తారని తెలిస్తే ఏవైనా చేసే ఉంచేదాన్ని. సరే, ఇప్పుడు వేడివేడిగా మా పల్లెటూరు స్పెషల్ నేతి బొబ్బట్లు, మిరపకాయ బజ్జీలు చేస్తాను. స్వీట్ అండ్ హాట్, తింటే చలి పరార్. మహిగ్రద్ద కోడళ్ళు కలిసి వంటింట్లోకి వెళ్లారు. అక్కడ పొయ్యి మంట వల్ల హాయిగా వెచ్చగా ఉంది. తుని పిండి కలిపింది, చిచ్చు బొబ్బట్లు కాల్చింది, చోటు బజ్జీలు వేయించింది. కాసేపటికి ఇల్లంతా నేతి వాసన, బజ్జీల కాటుతో నిండిపోయింది. అందరూ హాల్లో కుంపటి చుట్టూ కూర్చుని తింటుంటే ఆ ఆనందమే వేరుగా ఉంది. చిన్నుకాకి బజ్జీ తింటూ అంటూ, అబ్బో నానమ్మో, నీ చేతి వంట సూపర్. సిటీలో పిజ్జాలు బర్గర్లు వేస్ట్ దీని ముందు. ఈ బజ్జీలోని కారం నా చెవుల్లో నుండి పొగలు తెప్పిస్తోంది. బన్ను చిలుక రెండు చేతులతో బొబ్బట్లను తింటూ, నానమ్మ, నేనెక్కడే ఉండిపోతాను. రోజుకో రకం వంట చేసి పెడతావా? ఈ బొబ్బట్లు నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతున్నాయి. మహిగ్రద్ద నవ్వుతూ, తప్పకుండా రా కన్నా, మీకోసమే కదా నేనుండేది. రేపు సున్నుండలు అరిసెలు కూడా చేద్దాం. మరుసటి రోజు ఉదయం 7 గంటలకే మహిగ్రద్ద అందర్నీ లేపింది. పల్లెటూరులో సిటీలో లాగా గీజర్లు లేవు. పెరట్లో పెద్ద బాణలో కట్టెల పొయ్యి మీద నీళ్లు కాచాలి. లేవండి లేవండి, తెల్లారింది, కోడి కోసింది, చలి మంట వేసుకుని స్నానాలు చెయ్యండి. అత్తయ్య, ఈ చలిలో స్నానమా? ప్రాణాలు పోతాయి. నా చర్మం చాలా సున్నితం. మేము ఈ రోజు డ్రై వాష్ చేసుకుంటాం, ప్లీజ్. అవునమ్మా, నేను కూడా ఈ రోజు ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కోవడం మాత్రమే చేస్తాను. నీళ్లు ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టినట్లుంది. మహిగ్రద్ద నవ్వుతూ, కుదరదు. పల్లెటూరులో రోజు తలారా స్నానం చెయ్యాల్సిందే, లేకపోతే దిష్టి తగులుతుంది. పదండి పదండి. ఒక్కొక్కరు బాత్రూంలోకి వెళ్లడం ఒక పెద్ద యుద్ధంలా మారింది. లోపల నుండి, అమ్మో చెన్నీళ్ళు, అయ్యో వేడినీళ్ళైపోయాయి, రక్షించండి అని అరుపులు వినిపించాయి. బయటికి రాగానే తువ్వాలు చుట్టుకుని వణుకుతూ నేరుగా కుంపటి దగ్గరకు పరిగెత్తారు. చిచ్చుకాకి అయితే సగం స్నానం చేసి మిగతా సగం రేపు చేస్తానని పారిపోయొచ్చింది. మరుసటి రోజు నుండి పిల్లల పల్లెటూరి సాహసాలు మొదలయ్యాయి. పొగమంచులో పొలాల గట్ల మీద పరిగెత్తడం, గడ్డివాముల్లో దాగుడు మూతలు ఆడడం, సాయంత్రం కాగానే కుంపటి చుట్టూ చేరి నానమ్మ చెప్పే దయ్యం కథలు వినడం వారికి కొత్త ప్రపంచం చూసినంత ఆనందంగా ఉంది. ఒకరోజు రాత్రి కరెంటు పోయింది. చింపిరి దీపం వెలుతురులో మహిగ్రద్ద దయ్యం కథలు చెప్పడం మొదలుపెట్టింది. బయట నక్కల ఊలలు వినిపిస్తుంటే పిల్లలు భయంతో వణికిపోయారు. చోటు చిలుక భయంగా, అత్తయ్య ఆపేయండి, మాకు భయమేస్తుంది. ఈ పాతింట్లో నిజంగా దయ్యాలు లేవు కదా. భయపడకలే చోటు, ఏ దయ్యమైనా నా మేకప్ లేని ముఖం చూస్తే అదే పారిపోతుంది. 10 రోజులు సెలవులు ఇట్టే గడిచిపోయాయి. తిరిగి వెళ్లే రోజు రానే వచ్చింది. పిల్లల ముఖాల్లో విషాదం కనిపించింది. బుజ్జి పిచ్చుక ఏడుపు ముఖంతో, నానమ్మ వెళ్ళాలని లేదు, ఇక్కడే బాగుంది. సిటీలో మళ్ళీ హోంవర్క్, ట్యూషన్లు, బోర్డు. నానమ్మ, నువ్వు చేసిన అరిసెలు, సున్నుండలు ప్యాక్ చేసావా? సిటీలో నా ఫ్రెండ్స్ కి టేస్ట్ చూపిస్తాను, వాళ్ళు కుళ్ళుకోవాలి. మహిగ్రద్ద పిల్లలను దగ్గరికి తీసుకుని కన్నీళ్లు తుడుచుకుంటూ, మీరెళ్తుంటే ఇల్లంతా ఖాళీగా అనిపిస్తుందిరా. మళ్ళీ వేసవి సెలవులకు రండి, అప్పుడు మామిడి పండ్లు తిందాం, చెరువులో ఈత కొడదాం, అప్పుడు చలుండదులే. కోడళ్ళు అత్తగారి కాళ్లకు నమస్కరించి, వెళ్ళొస్తామత్తయ్య, చాలా బాగా చూసుకున్నారు. ఈ సెలవులకు మాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. జాగ్రత్తగా వెళ్ళండి, సిటీకెళ్ళాక ఫోన్ చెయ్యండి, ఆరోగ్యం జాగ్రత్త. ఇక వ్యాన్ కదిలింది. పిల్లలు వెనక అద్దంలో నుండి చేతులూపుతూ కన్నీళ్లతో వీడ్కోలు చెప్పారు. మహిగ్రద్ద వ్యాన్ కనిపించకుండా పోయే వరకు అక్కడే నిలబడి చూసింది. చలికాలమైనా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమ ఆ ఇంటిని వెచ్చగా ఉంచిందని, ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ వెచ్చగానే ఉంటాయని అందరికీ అర్థమైంది. ఇంటికొచ్చిన చుట్టాలు కేవలం అతిథులు కాదు, ఆ ఇంటికి ప్రాణం పోసిన సంతోషాలు.